హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరి స్టైల్ నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 6-7 లవంగాలు, 2 ఇలాచీ వేసుకుని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడగా కారం వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుని చికెన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి. నాటుకోడి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, చూసుకుని వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మసాలా ఉడకడానికి సరిపడగా వాటర్ వేయండి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.